మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వివరంగా చెప్తారా? తప్పకుండా. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి జూలై నెలలో గ్రహ సంచారాలు ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గురుడు కర్కాటకంలో ద్వితీయ స్థానంలోను, శని భగవానుడు మీన రాశిలో దశమ స్థానంలోను, రాహు కుంభరాశిలోను 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు సింహరాశిలో తృతీయ స్థానంలో, రవి జూలై 16 వరకు జన్మరాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత ధనస్థానంలోకి వెళ్లబడుతున్నాడు. అయితే బుధుడు అనేక సందర్భాలలో మంచి ఫలితాలు ఇస్తూ శుక్రుడు లాభకరమైనటువంటి ప్రభావాలను చూపిస్తున్నాడు. ఈ గ్రహస్థితి వల్ల గత ఏడాది కంటే మెరుగైన ఆర్థిక స్థితి, కెరియర్ లో పురోగతి, మంచి మంచి అవకాశాలు రావడము, గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే దేశ ఆర్థిక, న్యాయ, సామాజిక, రాజకీయ ప్రభావం చూసినట్లయితే కనుక దేశవ్యాప్తంగా విద్య, టెక్నాలజీ, డీలర్ రంగాలు, దాంతో పాటు డిజిటల్ రంగాలతో పాటు స్టార్టప్ వ్యవస్థలకు మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు సహజంగా బుద్ధి, కమ్యూనికేషన్, మార్కెటింగ్, ఐటీ రంగాలకు సంబంధించిన వారు కాబట్టి ఈ వాతావరణం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే న్యాయపరమైన వ్యవహారాలు ఎవరికైనా ఉంటే కనుక కొంత ఊరట కలిగించే అవకాశాలు, అంటే కోర్టు తీర్పులు, కోర్టు మీ పరంగా రావడం, కోర్టు న్యాయం కానీ, ఇల్లీగల్ కేసులు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి మీ పట్ల తీర్పు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు చూసుకుంటే జూలై నెల అద్భుతమైనటువంటి పురోగతి నెల అని చెప్పొచ్చు. అది ప్రత్యేకంగా పోటీ పరీక్షలు, బ్యాంకింగ్, యూపీఎస్సీ, గ్రూప్స్, సాఫ్ట్వేర్ కోర్సులు, విదేశీ విద్య ఈ రంగాల్లో చదువుతున్న వారికి మంచి మంచి విజయ అవకాశాలు పెరిగేందుకు అవకాశం ఉంది. జూలై 9 నుంచి 28వ తారీఖు వరకు చదువులో మీకు విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. గురువుల సహాయ సహకారాలు, కుటుంబం యొక్క ప్రోత్సాహం మీకు అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ఉద్యోగ రంగము ప్రధాన ఆకర్షణ దేని మీదంటే ప్రమోషన్స్, కొత్త ఉద్యోగాలు, మీ యొక్క విభాగాల్లో మార్పులు, విదేశీ ప్రాజెక్టులు అనుకూలంగా ఉండడము, ప్రభుత్వ ఉద్యోగాలలో అనుకూలత. అయితే దశమ స్థానంలో శని భగవానుడు ఉండడం మూలంగా కొంత కష్టపడిన వాళ్ళకి మాత్రమే ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో మీరు కొంచెం కష్టపడే ప్రయత్నం చేసుకోండి. అయితే ఐటీ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త టెక్నాలజీల్లో మంచి మంచి అవకాశాలు రావడము, టీమ్ లీడ్ బాధ్యతలు తీసుకోవడము, విదేశీ క్లయింట్లతో పని అనేది, అంటే వాళ్లతో మీకు ఎక్కువ సత్సంబంధాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే కనుక ఈ మాసం అంతా లాభదాయకమైన మాసము అని చెప్పొచ్చు. అయితే లాభపడే రంగాలు ఏమిటి? కమ్యూనికేషన్, మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్, ఎడ్యుకేషన్, ట్రావెల్ ఈ రంగాలకు అత్యద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొత్త ఒప్పందాలు కూడా మీకు కుదిరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. టెండర్లు వేసుకుందాము అని అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మరీ ప్రత్యేకించి జూలై నెల 16 తర్వాత నుంచి మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక టెండర్లు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే తొందరపాటు పెట్టుబడులు మాత్రము అస్సలు జోలికి వెళ్ళకండి. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక పప్పు ధాన్యాలు, కూరగాయలు, తోటల సాగు ఈ అంశాలలో కనుక మీరు పంటలు చేసినట్టయితే, పంటలు వేయడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసం మీకు సత్వరమే వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజకీయ రంగం చూసినట్టయితే కనుక ప్రసంగాల ద్వారా మీకు మంచి గుర్తింపు రావడంతో పాటు మీడియా ప్రాధాన్యం కూడా కలిగే అవకాశం కలుగుతోంది. కొత్త పరిచయాలు, సంఘంలో కొత్త బాధ్యతలు కూడా మీరు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభ సూచనలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు, సంతాన పరంగా శుభవార్తలు, ఇంట్లో శుభకార్యాలు జరగడము, కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం జరగబోతోంది. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ఈ మాసంలో మీకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా వివాహ సంగతి చూసినట్టయితే కనుక ప్రేమ సంబంధిత వివాహాలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. వివాహ చర్చలు కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. నిశ్చితార్థ యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా ఆరోగ్యము నరాల బలహీనత మీద కొద్దిగా దెబ్బపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. నిద్రలేమి, దాంతో పాటు భుజాలు, చేతులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ధ్యానము, ప్రాణాయామము 2 తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కలిసి వచ్చే రత్నము పచ్చ, అంటే ఎమరాల్డ్. బుధవారం ధరించడము అత్యంత శుభప్రదము. మరి అదృష్ట రంగులు ఏంటంటే ఆకుపచ్చ, లేత పసుపు, ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ 3 రంగులు
కలిసి వచ్చే అవకాశం ఉంది. అదృష్ట తేదీలు 3, 7, 11, 16, 20, 25, 29. అదృష్ట వారాలు బుధవారము, శుక్రవారము, ఆదివారము. మంత్రాలు బుధగ్రహ మంత్రము ఓం గుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము 108 సార్లు చదువుకోవడంతో పాటు విష్ణుమూర్తి మంత్రం కూడా మీరు ప్రత్యేకంగా ఇది ఇవ్వడం జరిగింది. ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని 108 సార్లు చదవడంతో పాటు గణపతి ఆరాధన మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ జూలై నెలలో ప్రతి రోజు మీరు గణపతి ఆరాధన చేసుకోవడము, గణపతి వీలుంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం గం గణపతియే నమః అని నిత్యం మనసులో మననం చేసుకున్నట్టయితే కనుక అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీరు ఇవ్వవలసిన దానాలు పెసలు, పచ్చని వస్త్రాలు, దీంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోవచ్చు. అయితే పరిహారాలు ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారైనా చదవడం కానీ వినడం కానీ చేసుకోవాలి. విద్యార్థులకు మీరు పుస్తకాలు దానంగా ఇచ్చుకోవడంతో పాటు తులసి చెట్టుకు ప్రతిరోజు నీరు పోసే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు పక్షులకు వీలుంటే దానం అంటే గింజలు అవి దానాగా వేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మరి మాసం మొత్తం సారాంశం ఏంటంటే మీకు ఈ జూలై నెలలో ధనవృద్ధి, ఉద్యోగం అవకాశాలు, విద్యలో విజయాలు, విదేశీ యోగాలు ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అయితే కుటుంబంలో ఆనందము, వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మొత్తంగా మీకు రేటింగ్ ఇవ్వదలుచుకుంటే కనుక 10కి 9 మార్కులు ఇవ్వచ్చు. ఎందుకు అంటే అంత అద్భుతంగా ఈ మాసం మీకు ఈ మిథున రాశి వారికి ఉండబోతోంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా కొంతమందికి అనగా ఉద్యోగస్తులకు విద్య, కమ్యూనికేషన్, విదేశీ అవకాశాలు, ధన సంపాదన రంగాల్లో విశేషమైన పురోగతి అనేది గోచరిస్తోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.